హలో వివర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. మనం ఈరోజు బఠానీలతో ఒక స్నాక్ చేసుకుంటామండి. చాలా బాగుంటుంది. ఇట్లా పచ్చి బఠానీలు తీసి బాగా ఉడకపెట్టుకున్నాము. ఈ ఉడకపెట్టిన బఠానీలని చల్లారినాక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుంటాం. బాగా ఇట్లా మెత్తగా చేసుకోవాలండి. నీళ్ళు పోయకుండా బాగా గట్టిగానే చేసుకోవాలి. ఇప్పుడు ఒక పెనం పెట్టుకున్నాం. పెనంలోకి ఆయిల్ వేసుకున్నామండి. పోపు పెట్టుకుంటాము. జీలకర్ర, ఆవాలు బాగా చిటపట్లాడుతున్నాయి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఒక 10 వెల్లుల్లిపాయలు ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ వేసేసుకుంటాం. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇట్లా ఫ్రై అయిపోయినాయి. మిర్చి పౌడర్ కొద్దిగా వేసుకుంటాం. పచ్చిమిరపకాయలు వేసున్నాం కాబట్టి కొద్దిగా వేసుకోండి. ఇప్పుడు ధనియాల పొడి వేసినాను ఒక హాఫ్ స్పూన్ అంతా, హాఫ్ టేబుల్ స్పూను. కొద్దిగా జీలకర్ర పొడి వేయించి జీలకర్ర పొడి కొట్టి పెట్టుకున్నానండి, అది వేసుకున్న. పసుపు కొద్దిగా వేసి ఒక్కసారి మసాలా అంతా ఫ్రై చేసుకుంటాము. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చి బఠానీలు, అవి వేసేసుకుంటాం. ఇది డైరెక్ట్గానే వేస్తుంటారండి కొంతమంది. నాకైతే గ్రైండ్ చేసి వేసినామంటే దాంట్లో పచ్చిదనం ఏమీ ఉండదు, ఇంకా చాలా బాగుంటుంది. బాగా ఇట్లా కొద్దిసేపు మంచిగా ఫ్రై చేసుకుంటాం. ఇప్పుడు ఆలుగడ్డ బాగా ఇట్లా ఉడకబెట్టి పెట్టుకున్నానండి. అవి ఒక 2-3 ఆలుగడ్డలు వేసేసుకుంటా ఇట్లా నలిపి. మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే అన్ని ఉల్లగడ్డలు పెంచుకోవచ్చండి, బాగుంటుంది. బాగా ఇట్లా మ్యాషర్ తీసుకొని కొద్దిగా మ్యాష్ చేసుకుంటాం. ఆ గడ్డలు లేకుండా మంచిగా ఇట్లా బాగా మ్యాష్ చేసుకోవాలి మెత్తగా. ఇట్లా గట్టిగానే ఉండాలండి స్టఫ్ మనం చేసేటప్పుడు. స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మైదా తీసుకున్నానండి. మైదాలోకి కొద్దిగా వామ్ వేసుకున్నాను. కొద్దిగా సాల్ట్ వేసుకున్నా. నూనె ఒక 2 స్పూన్లంతా నూనె పోసుకున్నానండి. ఇది బాగా పిండి కలుపుకుంటాము. బాగా ఇట్లా ముద్ద వచ్చేంతవరకు ఇట్లా బాగా కలుపుకుంటాము. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసుకొని బాగా చపాతీ పిండిలా కలుపుకోవాలండి. బాగా ఇట్లా కలుపుకున్నాం కదా, ఇది కొంతసేపు మూత పెట్టుకుంటాము. ఒక హాఫ్ అన్ అవర్. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అయ్యిందండి. తీసి చూస్తే బాగా కలిసి మంచిగా ఉంది మెత్తగా పిండి. ఇప్పుడు ఒక బాల్ తీసుకుంటాం. ఇది పూరీ పీట పైన వేసుకొని కొద్దిగా పిండి చల్లుకొని బాగా చపాతీలాగా రుద్దుకోవాలి. పలుసుగా బాగా రుద్దుకోవాలండి. బాగా రుద్దుకున్నాము. ఇప్పుడు ఇందులోకి మనం చేసి పెట్టుకున్న స్టఫ్ పెట్టుకుంటాము. బాగా ఇది చేతితో మంచిగా ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి. బాగా ఇట్లా రోల్ చేసుకుంటామండి.
మంచిగా ఇట్లా రోల్ చేసుకొని బాగా ఆ కొన వైపు బాగా అతికించుకోవాలి. ఒకవేళ అతకలేదనిపిస్తే కొద్దిగా నీళ్లు చల్లి కానీ నీళ్ళు చెమ్మ తడి కానీ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం ఇట్లా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుంటున్నాము. బాగా ఇట్లా ప్రెస్ చేసుకుంటాం. ఇది ముందు వెనక బాగా చెమ్మ ఉంటుంది కదండి, మనం కాల్చేటప్పుడు అది ఊడిపోకుండా కొద్దిగా మైదా వేసుకొని రెండు సైడ్లలో ఇట్లా చేసుకుంటాము. దోశ పెనం పెట్టుకున్నానండి, కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఇందులో ఇది ఫ్రై చేసుకుంటాం. మనకు పిల్లలకి లంచ్ బాక్స్లు ఇచ్చేదానికని చాలా బాగుంటుందండి తినడానికి. మీరు ఈ మైదా కూడా వద్దనుకుంటే గోధుమ పిండి వేసి కానీ చేసుకోవచ్చు. బాగా ఇట్లా తిప్పించి మళ్ళీ మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, క్రిస్పీగా బాగా ఫ్రై అయ్యాయి. ప్లేట్లోకి పెట్టుకుంటాం. వేడివేడిగా చాలా కమ్మగా వాసన వస్తుందండి. మంచిగా దానికి మయోనీస్తో పాటు కొద్దిగా టమాటా కెచప్ కానీ వేసుకున్నాను. దీంతో పాటు తింటుంటే చాలా టేస్ట్గా ఉందండి. మీరు కానీ ఇట్లనే చేసుకోండి, మీ పిల్లలకు కానీ నచ్చుతుంది. చూడండి స్టఫింగ్ ఎంత బాగుంది లోపల. మనం ఆ డ్రై మైదా వేసుకున్నాం కాబట్టి మంచిగా ఫ్రై అయినాయి, పైన కానీ మాడకుండా బాగా ఇట్లా లోపల వరకు మంచిగా ఫ్రై అయ్యి వస్తాయి. ఓకే వ్యూవర్స్, మీరు ఇట్లనే చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే బాయ్.